సౌత్ ఇండియా షాపింగ్ మాల్, ద వెడ్డింగ్ మంత్ర, సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఈ రోజు అయితే నేను వచ్చేసానండి గుంటూరులోని గుజ్జన్గుళ్ళ సర్కిల్ సెంటర్కి అయితే వచ్చేసాను. సో ఇటు సైడ్ వెళ్తూ ఉంటే చాలా కార్స్ అయితే ఆగి ఉన్నాయి అనమాట. ఇక్కడ ఏంటి ఇంత క్రౌడ్ అని చెప్పేసి చూస్తే ఇక్కడ ఒక స్ట్రీట్ ఫుడ్ సెంటర్ అయితే నేను చూశాను. సో ఇక్కడ స్పెషాలిటీ ఏంటి, ఇంతమంది క్రౌడ్ రావడానికి రీజన్ ఏంటి అంటే ఇక్కడ 60 రూపీస్కే బిర్యానీ దొరుకుతుంది అండ్ అలాగే కిచడీ కూడా. అన్ని ఐటమ్స్, నాన్ వెజ్ ఐటమ్స్ అన్నీ మనకి బిలో 130 రూపీస్లోనే దొరుకుతున్నాయి అనమాట. సో తినేసి టేస్ట్ ఎలా ఉందో చెప్తా, ఒకసారి చెప్పండి. మన దగ్గర కిచడీ దొరికింది, ఓకే, చికెన్ ఫ్రై ఉండిద్ది, లివర్ ఫ్రై ఉండిద్ది, చికెన్ కర్రీ ఉండిద్ది, జాయింట్ ఉండిద్ది, ఓకే, తలకాయ కూర ఉండిద్ది, ఫిష్ ఉండిద్ది, పాయ ఉండిద్ది, లివర్ ఫ్రై ఉండిద్ది, ఓకే, ఇంకోటేమో బోటి ఫ్రై ఉండిద్ది, బోటి కర్రీ ఉండిద్ది, ఇంకోటేమో చెప్పేసాను చేప చెప్పేసాను, ఓకే, ఇంకోటేమో రాగి సంగటి ఉండిద్దండి. ఓకే, రాగి సంగటి. ఏ టైం నుంచి ఏ టైం వరకు ఉంటారు? మేము మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 5:30 దాకా ఉంటాము. 5:30 దాకా ఉంటారు. రోజు మధ్యాహ్నం ఉంటది. రోజు మధ్యాహ్నం 12:30 నుంచి 12:30 అయిద్దండి వచ్చేసరికి. ఓకే, స్టార్ట్ చేసేసరికి 12:15 అయింది. ఇంట్లో చేసుకొస్తారమ్మా? ఇవన్నీ మేమే ఇంట్లో చేసుకొస్తామండి, హోమ్ మేడ్. మేము ఇంట్లో చేసుకొచ్చి ఇక్కడ అమ్ముతారు. సో ఎలా ఉంది మా అంటే రేట్లు ఎలా చెప్తున్నారు? రేట్లు ఏమో ప్లెయిన్ అయితే 40 రూపాయలండి, చికెన్ అయితే 70 రూపాయలు, చికెన్ ఫ్రై తో కూడా 70 రూపాయలు, జాయింట్ తో 80, లివర్ ఫ్రై తో 70, తలకాయ కూరతో ఏమో 130 రూపాయలు, ఫిష్ ఏమో 100 రూపాయలు, బోటి కర్రీ ఏమో 80, బోటి ఫ్రై ఏమో 90. ఓకే, అన్ని 100 రూపాయలు లోపే. 100 రూపీస్ కంటే ఎక్కువ ఏం లేదు. 100 రూపీస్ కంటే ఎక్కువ ఏం లేదు. ఒక తలకాయ కూర మాత్రం 130 రూపాయలు, 130 రూపీస్. అదొక్కటి తప్ప మిగతా అన్ని 100 రూపాయలు, 100 రూపాయలు లోపే. బిర్యానీ గానీ కిచడీ గానీ ఏది కావాలంటే ఏది కావాలన్నా 130 రూపీస్ లోపే ఉంటది. ఓకే, ఇది బగారా రైస్ అండి, ఓకే, కిచడీ అంటారు. ఓకే, ఇదేమో చికెన్ కర్రీ అండి, చికెన్ కర్రీ. ఇది చికెన్ కర్రీ. ఓకే, చికెన్ కర్రీ. ఓకే, ఎంతమ్మా రేట్? ఎంత చికెన్ కర్రీ 70 రూపీస్ అండి రేట్. 70 రూపీస్. ఇదేమో జాయింట్ ఫ్రై అండి. ఓకే, జాయింట్ రైస్ తో అయితేనేమో 80 రూపాయలు, ఓకే, ఫ్రై అయితేనేమో రైస్ తో 70 రూపాయలు. ఓకే, ఇదేనేమో బోటి కర్రీ అండి ఇది. ఓకే, ఇది బోటి కర్రీ, ఇది కూడా రైస్ తో 80 రూపాయలు. ఓకే, ఇదేమో లివర్ ఫ్రైను, ఇది లివర్ ఫ్రై ఎగ్. లివర్ ఫ్రై 70 రూపాయలు, ఎగ్ అయితేనేమో రైస్ తో 50 రూపాయలు. ఓకే, 50 రూపీస్. ఇదేమోనండి అది ఫిష్ అండి, ఫిష్ కర్రీ అండి ఇది. ఓకే, ఇది ఫిష్ కర్రీ రైస్ తో 100 రూపాయలు. ఓకే, 100 రూపీస్. 100 రూపీస్. ఏమో తలకాయ కూర. ఓకే, మా దగ్గర అన్ని కూర బాగుంటది అంటే కదా? చాలా బాగుంటుందండి మా దగ్గర. తలకాయ కూర ఒకటి, ఫిష్ ఒకటి, అసలు ఎంత బాగుంటాయో. ఓకే, బోటి ఒకటి. ఈ పెట్టినప్పటి నుంచి జనం కూడా వీటి కోసం ఎక్కువ వస్తున్నారు. ఓకే, మరి ఫుడ్ అయితే టేస్ట్ చేద్దాం ఫ్రెండ్స్. ఎలా ఉందో చూసి ఫుడ్ టేస్ట్ గురించి అయితే చెప్తాం. చెప్పండి, ఇక్కడ ఫుడ్ ఎలా ఉంటుంది? ఇక్కడ ఫుడ్ లాస్ట్ 3-4 మంత్స్ నుంచి మేము ఇక్కడ రెగ్యులర్గా వస్తూ ఉంటాం మేడం. గుంటూరు ఏదైనా పని నుండి వచ్చినప్పుడు మేము రెగ్యులర్గా ఇక్కడికి వస్తాము. చాలా టేస్టీగా అండ్ రీజనబుల్ ప్రైస్లో ఉంటుంది. వెరైటీ ఐటమ్స్ దొరుకుతాయి, చాలా బాగుంటుంది మేడం. ప్రైజెస్ ఎంత ఉన్నాయి సార్? ప్రైజెస్ వచ్చేసి మనకి నాన్ వెజ్ బిలో 100 రూపీస్లోనే మంచి టేస్టీగా అండ్ క్వాంటిటీ. ఓకే, మీ ఫేవరెట్ ఐటమ్ ఏంటి? మా ఫేవరెట్ ఐటమ్ ఇక్కడ వచ్చేసి బోటి కర్రీ బాగా తింటాం మేడం. ఓకే, బోటి బాగా తింటారు. ఓకే మేడం, మీరు చెప్పండి మేడం, మీ ఫేవరెట్ ఐటమ్ ఏంటి? అంటే తలకాయ మాంసం అని అది ఫేవరెట్, వీళ్ళ దగ్గర బాగుంటుందని ఇక్కడికి వచ్చినప్పుడల్లా టేస్ట్ చేస్తాను. ఓకే, ఇంకేమేమి ఇష్టం మీకు ఇక్కడ? ఇక్కడ పెరుగు చట్నీ, ఓకే, గోంగూర. ఓకే, నేను ఎక్కువ తలకాయ మాంసం ఇక్కడ. ఓకే, మీకు ఇక్కడ టేస్ట్ అయితే బాగా నచ్చుతుంది. ఓకే, ఓకే మేడం, థ్యాంక్ యూ. సో చూసాం కదండి, ఇప్పుడైతే ఫుడ్ అయితే టేస్ట్ చేద్దాము. నా దగ్గరే ఉంది, నాకైతే చాలా మౌత్ వాటరింగ్ ఉందనమాట. ఎలా టేస్ట్ చేద్దాము, ఎప్పుడెప్పుడు టేస్ట్ చేద్దాము అని. సో టేస్ట్ అయితే చేసి చెప్పేస్తాను.
నా ఫేవరెట్ అనమాట చికెన్ జాయింట్. కానీ ముందే జాయింట్ తినదు కదా, అందుకని రైస్ తింటున్నాను. అసలు ప్లెయిన్ రైస్ ఎలా ఉందో ప్లెయిన్ రైస్ కూడా టేస్ట్ చూద్దాం. ప్లెయిన్ రైస్ కూడా చాలా అంటే చాలా స్మూత్గా ఉందండి. అటు ఎక్కువ మసాలా లేకుండా, ఇటు ఎక్కువ అసలు ఏమీ లేకుండా, అలా లేకుండా చాలా అంటే చాలా స్మూత్గా వెళ్తుందన్నమాట. లివర్ ఫ్రై కూడా ఇచ్చారు. ఈ లివర్ ఫ్రై కూడా టేస్ట్ చూద్దాం. లివర్ ఫ్రై కూడా చాలా అంటే చాలా బాగుంది. ఎగ్ అంటే కామన్గా ఎగ్లానే ఉండేది కాబట్టి నేను టేస్ట్ చూడట్లేదు. ఇప్పుడు చికెన్ కర్రీ తిందాం. ఫుడ్ అయితే సీరియస్లీ చాలా అంటే చాలా స్మూత్గా, చాలా టేస్టీగా, యమ్మీగా అనిపిస్తుంది నాకైతే. మనకి మంచిగా ఆఫ్టర్నూన్ టైంలో లంచ్ టైంకి మన పెట్టే అమౌంట్కి మంచిగా ఫుడ్ అయితే తినేసి వెళ్ళొచ్చు. ఇక్కడ అంతవరకు అయితే గ్యారంటీ ఇస్తాను. ఫుడ్ అంటే చాలా బాగుంది. చికెన్ కర్రీ కానీ, ఈ లివర్ ఫ్రై ఏదైతే ఉందో అది కూడా చాలా బాగుంది. మెయిన్లీ రైస్ అసలు ఎంత స్మూత్గా వెళ్తుందంటే అంత స్మూత్గా వెళ్తుంది. నన్ను తినవేంటి అని జాయింట్ పిలుస్తూ ఉంది. సో జాయింట్ కూడా కొంచెం టేస్ట్ చేద్దాము. నా ఫేవరెట్ జాయింట్ కూడా సూపర్ అంటే సూపర్ ఉంది. ఇచ్చి పడేశారనమాట. చూసారు కదా ఫ్రెండ్స్, ఫుడ్ అయితే చాలా బాగుంది. మీరు కూడా మంచిగా ఇంట్రెస్టింగ్ ఫుడ్ తినాలి, టేస్టీగా యమ్మీ ఫుడ్ తినాలి అనుకుంటే ఇక్కడికైతే వచ్చేసేయండి. తప్పకుండా ఈ ప్లేస్ని విజిట్ చేయండి. చూసారు కదండి, ఈ ఫుడ్ కోర్ట్ అయితే చాలా బాగుంది టేస్టీగా. ఇంకొక మంచి ఇంట్రెస్టింగ్ ఫుడ్ కోర్ట్తో మళ్ళీ కలుద్దాం. బాయ్.